మార్కెట్ యార్డే కాదు, మార్కెట్ యార్డ్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఉంటుంది. అదే కాదు, అక్కడి నుంచి రోడ్డు మొదలవుతుంది. అక్కడి నుంచి చివరి వరకు కూడా రోడ్డు వేయడమే కాకోకుండా వెడల్పు కూడా చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అతి చిన్న రోడ్డు, మరి అమ్మవారి సెల్ దగ్గర ఆ సర్కిల్లో మసీదు మన దర్గా దగ్గర నుంచి అమ్మవారి శాల మధ్యలో అంతా కూడా అతి చిన్న రోడ్డు, 8 అడుగులు కూడా ఉండదు. ఒక వెహికల్ పోతే ఇంకో వెహికల్ రాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పోయి చూడాల్సిన అవసరం ఉంది. జనార్దన్ రెడ్డి అయితేనే ఆయన వెనకమ్మడి తానా తందానా అంటూ ఉన్న వాళ్ళైతేనేమి, అది ఇప్పుడు ఎంత వెడల్పు అయిపోయింది, ఏమైందనేది మనం చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాదు, డ్రైనేజెస్ మొత్తం డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీ, మళ్ళీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అయితే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. అది చిన్న ఊరిలో శానిటేషన్ వర్కర్లు తక్కువ మంది ఉంటారు. అది బ్లాక్ అయిపోతే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేదానికి అవకాశం ఉండదు అన్న ఉద్దేశంతో ఓపెన్ డ్రైన్స్ అదే పనిగా పెట్టి ఓపెన్ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఒక డ్రైనేజెసే కాదు, పూర్వం నుంచి వర్షాలు వచ్చినా ఇంకోటి వచ్చినా కాలువలు, రకనా కాలువ అయితేనేమి ఇంకొక కాలువ అయితేనేమి ఆ ఊరిలో పోయి మిగతాటి అంతా కూడా అక్కడ ఆ స్లమ్స్లో అంతా కూడా దాన్ని మునిగిపోయే కార్యక్రమం జరిగేది. సో ఆ కాలువలన్నీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతో. సో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అది మళ్ళీ ఇక్కడ నుంచి లోకల్ అంటే టౌన్ లోపల ఉన్న బోర్లతో అయితే ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో దగ్గరలో ఉన్న కుందు నది నుంచి అక్కడ పంపింగ్ స్కీమ్ పెట్టి 4 ఓవర్ హెడ్ ట్యాంకులతో నిర్మించి దాదాపు 24 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ను అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇదే కాదు, ఆ ఊర్లో 4 సచివాలయాలు నిర్మించడం జరిగింది, రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడే విధంగా